అంతా మీదే అని చెప్పి జాతీయ మీడియా ఎలుగెత్తి చాటింది. ఆధ్యాత్మికత కూడా ఒక వాణిజ్య వస్తువే, దాన్ని వైసీపీ ఎలా అద్భుతంగా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని, ఇందాక ఎవరో చెప్తున్నారు చౌదరి గారు అనుకుంటా, జస్ట్ తిరుపతిలో ఓటర్ బేస్ని పెంచుకోవటానికి ఏకాదశిని 10 రోజులు ఒక్కో తిథి ఒక రోజే ఉంటుంది, 10 రోజులు పొడిగించి ఆగమశాస్త్రాల్లో లేని కొత్త విధానాన్ని మీరు జొప్పించడం వల్లే ఈరోజు ఈ దుర్మార్గం జరిగిందని, దుర్ఘటన జరిగిందని మీరేమంటారు సార్? సార్ నమస్తే అండి వాసుదేవ్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సార్ ఒకటి, ఆడున్న మిగతా మిత్రులకి ఆగమ శాస్త్రం గురించి కొంచెం హిందుత్వం గురించి ఎంత ఉందో లేదో తెలియదు, కానీ కొద్ది గొప్ప నేను కొంచెం హిందుత్వం గురించి అవపోషణ పెట్టిన సార్. ఓం నమో వెంకటేశాయ సార్. సార్ అసలు 108 దివ్యమైనటువంటి వైష్ణవ క్షేత్రాలు ఉంటాయి సార్ ఈ భూమి మీద సార్. వైకుంఠం తర్వాత 108 దివ్యమైన ఏదైతే వైష్ణవ క్షేత్రాలు ఉంటాయి, వాటన్నిటిలోకి ప్రప్రమదమైనది ఏంటో తెలుసా సార్? ఏదైతే శ్రీరంగంలో ఉన్నటువంటి నామ పెరువాల్ లేకపోతే శ్రీరంగనాథుడు సార్. ఆయన మాత్రమే భూమి మీద అత్యంత విశిష్టమైనటువంటి వైష్ణవ క్షేత్రం అక్కడ సార్. ఆగమ శాస్త్రంలో వాస్తవం చెప్పాలంటే సార్, వీళ్ళకి తెలుసో తెలియదో విష్ణు పురాణం అని ఒకటి ఉంటుంది సార్. పురాణాలకు సంబంధించి శ్రీ మహావిష్ణువుకు సంబంధించి విష్ణు పురాణం అని ఒకటి ఉంటుంది. విష్ణు పురాణంలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం శ్రీరంగంలో చేసుకుంటే మాత్రమే అత్యంత పుణ్యం అని చెప్పి రాసి ఉంటుంది. తర్వాత కాలగతిన ఏదైతే పెరిగిన రద్దీ, అందరూ శ్రీరంగంకి వెళ్ళి చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి అన్ని వైష్ణవ క్షేత్రాలకి ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది వెళ్ళింది. సో తెలియకపోతే మిత్రులు దయచేసి ఒక్కసారి విష్ణు పురాణం చదవండి, ప్రశాంతంగా ఉంటుంది. దాంట్లో బాగా రాసి ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనం గురించి. సో అక్కడే సార్ ఏదైతే శ్రీరంగంలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. ఎందుకు తెరిచి ఉంటుందో తెలుసా సార్? నేను కూడా 3 సార్లు దర్శనం చేసుకున్నాను సార్ ఏదైతే శ్రీరంగంలో వైకుంఠ ద్వార దర్శనం. ఎందుకు తెరిచి ఉంటుందో తెలుసా సార్? తమిళనాడులో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది, తోపులాట జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, మామూలుగానే 4 నుంచి 5 కిలోమీటర్ల క్యూ ఉంటుంది, ఒకే రోజు వదులుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ చేశారండి. మరి ఆ క్షేత్రంలో ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా దాన్ని తుంగలో దొక్కారా? ఆగమ శాస్త్రాన్ని నాశనం చేసినట్టేనా? సో దానికి అనుగుణంగా శ్రీరంగ క్షేత్రంలో ఎలాగైతే ఉందో, రంగనాథుడి క్షేత్రంలో ఎలాగైతే ఉందో, అత్యంత విశిష్టమైన వైష్ణవ క్షేత్రంలో ఎలాగైతే ఉందో, దాన్ని కూడా తిరుపతిలో పెట్టాలి. తిరుపతిలో కూడా భక్తుల్ని ఎక్కువ మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకే రోజు తోపులాట తొక్కిసలాట జరగకుండా రద్దీ తగ్గించాలి అని చెప్పేసి మా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం, మేము భక్తుల మేలు కోసం మేము తీసుకున్న నిర్ణయం. సరే సార్, మేము తీసుకున్న నిర్ణయం వీళ్ళకి నచ్చలేదు కదా, ఆగమ శాస్త్రాన్ని మేము భ్రష్టు పట్టించామన్నారు కదా. మరి వీళ్ళు ఆగమ శాస్త్రం మేము భ్రష్టు పట్టించామనే మాట నిజమై ఉంటే వీళ్ళు దాన్ని సరి చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు సార్? టోకన్ల సిస్టాన్ని రద్దు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు సార్? ముఖ్యమంత్రి వాళ్ళే, ఉప ముఖ్యమంత్రి వాళ్ళే, దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళే, చైర్మన్ వాళ్ళే, ఈఓ వాళ్ళు పెట్టినతనే, అడిషనల్ ఈఓ వాళ్ళు పెట్టినతనే, ఏదైతే బోర్డు వాళ్ళు పెట్టిన వాళ్ళే. మరి ఎందుకంటే నిర్ణయం తీసుకోలేకపోయారు సార్? జేఈఓని వాళ్ళు పెట్టలేదండి, మీరు గమనించాలి దయచేసి. అడిషనల్ ఈఓ సార్, అడిషనల్ ఈఓ ఎవరు సార్ పెట్టింది? నేను చెప్పే జేఈఓ గౌతమ్ గారిని వాళ్ళు పెట్టలేదు. నేను మాట స్పష్టంగా సార్, ఆవిడకి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కదా సార్. నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంది? నిర్ణయాధికారం బోర్డు చేతిలో ఉంది, ఈఓ చేతిలో ఉంది, అడిషనల్ ఈఓ చేతిలో ఉంది. సో వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఎందుకని చెప్పి టోకన్ సిస్టమ్ రద్దు చేయలేదు? ఎందుకని చెప్పేసి 2 రోజులకే దర్శనాన్ని కుదించలేదు? కేవలం సార్ వాళ్ళ చేతగానితనం, చేవలేనితనం, అసమర్థత. కుట్రకోణం లేదంటారా ఇందులో? మీ వాళ్ళు ఉన్నారంట, మీ వాళ్ళు ఉన్నారంట. ఆగండి సార్, ఆగండి, దయచేసి ఆగండి సార్, దయచేసి డిస్టర్బ్ చేయదు సార్. అక్కడ ఏదైతే రామానాయుడు గారు చెప్పినట్టు నీకు 15,000 నీకు 15,000 అన్నట్టు నేను ఇక్కడ జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అందరికి సమాధానం చెప్పాలి సార్. ఆగండి సార్ దయచేసి. సార్ ఒకటి ఏంటంటే ఎందుకని చెప్పి వీళ్ళు తీసేరాపోయారు? వాళ్ళ చేతగానితనం. ఇంకోటి రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు, నిజంగా రాజకీయాలు ఇంతకు మించి సిగ్గుచేటు ఇంకోట్లేదు సార్, ఇంతకు మించి దిగజారిన మాటలు ఇంకోట్లేవు. దయచేసి మిత్రుడు గమనించాలి రవికిరణ్ గారు. ఎందుకంటే సార్ బీజేపీ పార్టీ హైందవ ఉద్ధరణ కోసం పుట్టిన పార్టీ.
హైందవుల కోసం పుట్టిన పార్టీ జరగని లడ్డూ కల్తీ కోసం అందరూ భజనలు చేసుకుంటా వస్తారు. వీళ్ళ పార్టీ వ్యక్తులందరూ ఇక్కడ జరిగితే ప్రమాదం జరిగితే కనీసం వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు, వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎక్కడికి పోయారు సార్? మీరెవరు సార్ చెప్పడానికి? మీరు కాదు ఆవిడే క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పారు ఆవిడ. సార్ మధ్య దయచేసి సార్ వాళ్ళు మధ్య రానులేండి, క్లారిఫికేషన్ ఇచ్చారంటే వచ్చినట్టు క్లారిఫికేషన్ ఎవరు వద్దన్నారు నిన్ను? టైం వస్తుంది కదా, 40 నిమిషాలు ఇది ఇప్పుడే ఇవ్వాలి, ఇది ఇప్పుడే ఇవ్వాలి. మిగతా నేను కాల్ చేస్తా. ఇది ఓకే మాట్లాడలేండి కానీ శేఖర్ రెడ్డి గారు నేను కూడా మాట్లాడిన ఒకటే, ఆవిడ తెల్లారే మాట్లాడారు. అయితే మీరు అన్నట్టు ఆవిడ తక్షణం స్పందించలేకపోయిండొచ్చు, కొంత ఆలస్యం సమాచారం. ఆవిడ హైదరాబాద్ లో ఢిల్లీలో ఉన్న అమిత్ షా గారు వెంటనే స్పందించారు, అందరూ మోడీ గారు స్పందించారు. 1:36 నిమిషాలకి అదే అండి నేను కూడా అదే చెప్తున్నా, అందరూ అమిత్ షా గారు మోడీ గారు స్పందించిన తర్వాత ఆవిడ స్పందించారండి. వాసుదేవన్ గారు మీరే మాట్లాడండి. మాట్లాడుకుంటారా? ఓకే మీరే మాట్లాడండి. మేము అందరికీ సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఏదైతే మొన్న జరిగిన హైందవ శంఖ విశ్వ హిందూ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మినటువంటి హిందూ ధర్మ ఉద్ధారకురాలు కదా ఆవిడ, మరి ఎందుకు సార్ పోలేదైతే బాధితుల దగ్గరికి? ఎక్కడికి పోయారు? ఏమైపోయింది? ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని చెప్పి ఎందుకు సార్ మాట్లాడలేకపోయారు? ఇంకా చిరుత గురించి అంట సార్ దరిద్రం ఏంటంటే సార్, ప్రమాదానికి విపత్తుకి వైఫల్యానికి తేడా తెలియని వ్యక్తులు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి అధికారంలో ఉండడం, పార్టీలు గాని ఆ వ్యక్తులు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం సార్. చౌదరి గారు లెట్ హిమ్ కంప్లీట్ ఆయన మీరు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనండి. మీ దగ్గరకు వస్తాను, ఆయన కంప్లీట్ చేయండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, ఆయన మాట్లాడలేదు కదా. చౌదరి గారు మీరు మాట్లాడరు కానీ లెట్ హిమ్ కంప్లీట్. చౌదరి గారు మీరే కదా. చౌదరి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. శేఖర్ రెడ్డి గారు మధ్యలో దయచేసి వద్దు సార్, నేను చెప్పాను మీరు మాట్లాడండి. వాళ్ళకి మించి అంతే ఉంది సార్. ఆగండి సార్ గుళ్ళు కొలగొట్టింది ఎవరు సార్? విజయవాడలో సీతమ్మ వారి పాదాల దగ్గర నుంచి గుళ్ళు మొత్తం ఎవరు సార్ కొలగొట్టింది? తిరుపతిలో వెయ్యికాల మండపం కొలగొట్టింది ఎవరు సార్? జిఆర్ మఠం కొలగొట్టింది ఎవరు సార్? బూట్లు వేసుకొని పూజలు చేసేది ఎవరు సార్? వాళ్ళు హిందూ మతం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కొంచెం సెన్స్ ఉండి మాట్లాడాలి. విమర్శ చేసేటప్పుడు తమ ముడ్డి కింద నలిపోయిందనే తెలియాలి సార్. తెలియకుండా మాట్లాడితే ఎట్లా సార్? మేము అడుగుతున్నాం వెరీ క్లియర్ గా అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు అన్నారు సార్. ఎవరికి కావాలి సార్ క్షమాపణ? ఏదైతే జరగని లడ్డూ కల్తీ కోసం జరిగింది అని చెప్పి కాషాయ వస్త్రాలు ధరించి ప్రాయశ్చిత్త దీక్షలు చేసి కనకదుర్గమ్మ వారి మెట్లు గడికి మళ్ళీ తిరుపతికి నడిచిపోయి కింద కూర్చొని నా హైందవ సోదరుల కోసం చావడానికైనా సిద్ధం అన్నారు కదా. మరి ఈ రోజు అదే హైందవ సోదరుల కోసం ఎప్పుడు జరిగింది కదా తప్పు, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం వల్ల తప్పు జరిగింది కదా. మరి ఎప్పుడు ఆయన దీక్ష చేపట్టబోతున్నారు? ఎప్పుడు వాళ్ళ కోసం ఆత్మార్పణ చేసుకోబోతున్నారు? అదే విధంగా ఎప్పుడు తిరుపతి కొండ ఎక్కి మెట్లు మొత్తం కడగబోతున్నారు? ఎప్పుడు మోకాళ్ళ మండపం దగ్గర మెట్లు మొత్తం శుభ్రం చేయబోతున్నారు సార్? ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నారు? ఒక్క క్షమాపణతో సరిపోద్దా? ఎస్ క్షమాపణ చెప్పారు, మరి ఏమైంది సార్? 150 మందికి పైగా మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? మచ్చుమరిలో బాలిక శవం ఈ రోజు వరకు కనిపించలేదు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పలేదు? ఏదైతే కొవ్వూరులో జరిగిన సంఘటనకి ఎందుకని చెప్పి క్షమాపణ చెప్పలేదు?
వాసుదేవన్ గారు ఇది ఏ అంశం మీద డిబేట్, ఏ అంశం మీద ఏం సార్ వాసుదేవన్ గారు, ఏంటి డిబేటు? ఆగండి. ఆయన తిరుపతికి సంబంధించి మీరు అడిగిన వాటికి సమానం చెబుతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్. ఏమండి మీరు టాపిక్ దాటి వెళ్ళిపోతున్నారు. శాంతి ప్రసాద్ గారికి గురించి సమాధానం మాట్లాడితే చెప్పండి. ఇది కాదు కదా సార్. వాళ్ళకి వచ్చిన పాండిత్యం అంతా చెప్పడానికి సరిపోతుంది డిబేట్. ఇంకా ఇప్పుడు ఇందాక ఆ ఎల్జీ పాలిమర్స్ మాట్లాడుతున్నప్పుడే ఆపా నేను, ఇలాంటివన్నీ మాట్లాడద్దండి అని. పాత సంఘటనలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జరిగిన దానికి ఇప్పుడు ఆయన ఏంటి బొత్స సత్యనారాయణ గారు అడిగిన దాన్ని ఆయన ఎండాస్ చేస్తూ ఇప్పుడు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేస్తారని అడుగుతున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఏమంటే శేఖర్ రెడ్డి గారు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి ఎందుకు మాట్లాడారంటే వాళ్ళందరికీ కోపం. నరక దారిలో చనిపోయిన పాప కుటుంబానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చెప్పానండి సార్ అది చెప్పండి నేరుగా. ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చెప్పండి. ఒక మాట ఎప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుంటారని సార్ గబాని ఉప ముఖ్యమంత్రిని తప్పు కదా సార్. ఆత్మార్పణ చేసుకోవాలండి. ఆత్మార్పణ చేసుకోవాలి. ఒక నిమిషం. శాంతి ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకి పోతా ఉన్నారు. తప్పు చేశారు కాబట్టి మాట్లాడతాం ఎక్కువ రాజకీయాలు కోరుకుంటారు.